హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే నేను మా చెల్లె వాళ్ళ బ్యూటీ పార్లర్కి వచ్చాను అనమాట. మీకు మా చెల్లె వాళ్ళ బ్యూటీ పార్లర్ చూపిస్తా చూడండి. మీరు కూడా ఎప్పుడైనా బ్యూటీ పార్లర్కి రావాలనుకుంటే మా చెల్లె వాళ్ళ బ్యూటీ పార్లర్కి రండి. ఇక్కడే హన్మకొండలో రక్ష బ్యూటీ పార్లర్. మా సబ్స్క్రైబర్స్కి అయితే 50% డిస్కౌంట్ ఇస్తుంది మా చెల్లె. చూపిస్తా చూడండి షాప్. పక్కనే అయితే మగ్గం వర్క్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేడమ్స్ బొటిక్ అంట. ఇక్కడ అక్క అయితే చాలా డిజైన్స్ ఇస్తారు. బ్యూటీ పార్లర్ చూడండి. అక్కకి మా గిఫ్ట్ కూడా వచ్చింది. ద హైదరాబాద్ స్కూల్ ఆఫ్ హెయిర్ అండ్ బ్యూటీ అంట. మా చెల్లెకి బోర్ కొట్టినప్పుడు బాక్స్ సాంగ్స్ వినని బాక్స్లో పెట్టింది అక్క. కస్టమర్స్ ఎవరు రానప్పుడు ఇంకో టీవీ కూడా, ఇక మా చెల్లికి ఫ్రిడ్జ్ కూడా ఉన్నది మంచిగా కూల్ వాటర్ రానికి. ఇంకా మా చెల్లె నిల్సొని చూస్తుంది నేను ఏం చెప్తాను చూడండి. మీకు చాలా నీట్గా ఉంది షాప్ అయితే. మా చెల్లెనే వచ్చి చూసి అన్నీ చదివి పెట్టింది. ఈమెనే మా చెల్లె. ఈమెనే డిస్కౌంట్ ఇస్తుంది మీరు వస్తే. ఇక్కడ కూడా అద్దం ఉన్నదని చెప్తాను మా చెల్లె. ఇంకో మినీ కూలర్, అది కూడా కూలర్ లాంటిదే కానీ అదేంటిదో నాకు తెలియదు. ఇవి ఇక్కడ కూడా ఉందని చూపిస్తుంది. అన్ని అద్దాలు, ఈ బ్యూటీ పార్లర్ అంటేనే అద్దాలు కదా గాయస్. అవన్నీ చూపి అని చెప్తాను మా చెల్లె. ఈ సోఫా సెట్ ఎవరైనా వస్తే వెయిట్ చేయడానికి ఇక్కడ కూర్చోవచ్చు. మంచిగా ఉంది అంబియన్స్ కూడా. అటైతే మొత్తం షాప్స్ ఉంటాయి. ఇంకా హన్మకొండ చివరస్తాన్ని షాప్సే కదా, మొత్తం బట్టల షాపులు. బొటిక్స్ అయితే చాలా ఉంటాయి. మగ్గం వర్క్స్ అయితే మస్తు వేస్తారు ఇక్కడ. ఈ పక్క షాప్ అక్క అని చూపించిన కదా, ఆ అక్క కూడా బాగా వేస్తుంది. నేను కూడా ఇప్పుడు కుట్టించుకొనికే వచ్చిన అన్నట్టు మా చెల్లెతోని. పక్క షాప్లో అక్క బాగా కుడుతుంది, అక్క రా నువ్వు రా అంటే వచ్చిన. సో ఇదైతే షాప్ గైస్, ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి. ఇదైతే షాప్ చూసిరు కదా, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. మంచిగా ఫ్రీగా ఉంటుంది మొత్తం. మా చెల్లి కూడా మంచిగా మాట్లాడుతుంది అందరితోని. ఇంకా యాక్చువల్లీ ఒక జోక్ ఏంటంటే, మాకైతే బ్యూటీ పార్లర్ ఎట్లుంటుందో కూడా తెలియదు. కాకపోతే మా చెల్లికి బ్యూటీషియన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. సో మేమైతే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించినాం. ఇంకా ఇప్పుడైతే వర్క్ చేస్తుంది బ్యూటీ పార్లర్. ఆమె వర్క్ చేసినప్పుడే మేము బ్యూటీ పార్లర్కి పోయినాము. మీరు నమ్మిన నమ్మకం ఇదే నిజం. పోయి ఇదంటే ఏంది అదంటే ఏంది హెయిర్ స్పా ఇవన్నీ తెలుసుకున్నాం అన్నట్టు. మనం చూపించిన మేకప్ కిట్స్ అని నిజంగా అవి కూడా నాకు తెలియదు. మా చెల్లె మొన్న వీడియో చూసి నువ్వు ఎందుకు పెట్టినావు అది, అందరూ మీ చెల్లె బ్యూటీ పార్లర్ కదా, బ్యూటీ పార్లర్లో వేస్తుంది కదా, నువ్వు మీ అక్కకి చెప్పలేదా, మీ అక్కకి చెప్పలేదా అని అందరూ మా చెల్లెని అంటారంట. సో నిజంగా తెలియదు, ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకోలేదు. కాకపోతే అప్పుడప్పుడు చెప్తుంది మా చెల్లె షాప్కి వచ్చినప్పుడు, ఇది అది ఇది అది అని చెప్తుంది. అట్లా తెలుసుకున్నా కొన్ని కొన్ని. కానీ ఇంత రేట్ ఉంటాయని కూడా నాకు తెలియదు అసలుకి. ఘోరంగా నవ్వుకున్నా నేను. మా అక్క అయితే ఇవన్నీ ఉంటాయా అని. మా అక్క కూడా మా చెల్లె బ్యూటీ పార్లర్లో వర్క్ వేస్తుందని ఆమె కూడా సోకులు పడుతుంది బాగా. మొన్న వచ్చి ఫేషియల్ చేయించుకుందంట. ఎంత ఏంటిదో కూడా తెలియదు కానీ వచ్చి చేయించుకుందంట. సో ఇంకా ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ విజిట్ చేసి వెళ్ళండి. ఓకేనా గైస్, ఇంకేమైనా చేస్తే చూపిస్తాను. ఓకేనా. సో ఇదైతే నేను తీసుకొచ్చిన శారీ అన్నట్టు. అక్క దగ్గర బ్లౌజ్ కుట్టిద్దామని, మా కాలేజ్ ట్రెడిషనల్ డేకి వేసుకుందామని.
ఇంగా ఇదొచ్చేసైతే మా మమ్మీ శారీ అన్నట్టు. అది హాఫ్ శారీ లాగా కుట్టించుకుందామని తీసుకొచ్చా. అక్క బాగా కుడుతుందంటే. సో, ఈ డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. చూద్దాం అక్క ఎలా కుడుతదో. అయితే మా చెల్లె పిన్ని లెగ్స్‌కి నేను వ్యాక్స్ చేస్తా. నాకు ఇంకా ఫాస్ట్‌గా నేర్చుకోవడానికి ఉంటది. నేను ఫాస్ట్ చేత్తా ఇంకా ప్లీజ్ ఒక్కసారి చేపించుకో అని అంటే, సరే అని ఒకసారి చేపించుకున్నప్పుడు ఆమె ట్రైనింగ్ ఉన్నప్పుడు. సరే అని ఇప్పుడు షాప్‌కొస్తే ఇప్పుడు కూడా మళ్ళా నాకు అలవాటయితది ఫాస్ట్‌గా నువ్వు చేపించుకో అని ఇప్పుడు కూడా వ్యాక్స్ ఏసింది. ఎంత ఎర్రగయినాయి తెలుసా గైస్ కాళ్ళు. ఆ నొప్పికి పట్టి వీకుడే వీకింది. ఇంత నొప్పి లేత్తది తెలుసా నేను ఇంత చిన్న నొప్పికే తట్టుకోను. మా చెల్లయితే పట్టి వీకుడే వీకింది. ఇక నేనైతే ఫుల్ తిట్టినా ఆమెని. తిట్టుకుంటూనే వీక్తూనే ఉండే. ఏం వ్యాక్స్ ఏమో గైస్ అమ్మో ఎట్లా వేసుకుంటారో ఏమో అసలు. అది ముచ్చట. మా అన్న అయితే షాప్ కాడ పిక్ చేసుకొని ఇంటికాడ డ్రాప్ చేసిండు. ఓకే గైస్ బాయ్.